సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా శిబిరానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి శివకుమార్ రెడ్డి వచ్చి ధర్నా శిబిరాన్ని సందర్శించి కోటకొండ మండల కోరిక న్యాయమైనదే అని అన్నారు. మండలానికి సరిపడా అన్ని అర్హతలు ఉన్నాయని, నేను స్వయంగా మండల ఉద్యమంలో పాల్గొన్నానని, మండలాన్ని ప్రకటించాల్సిన బాధ్యత మాపైన ఉందన్నారు. మెడికల్ కళాశాల ఓపెనింగ్ సందర్భంగా నారాయణపేట జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటితో కోటకొండ మండలాన్ని ప్రకటిస్తామని తెలిపారు. దీంతో సిపిఐ మాస్ లైన్ ధర్నాను విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి రాము, డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, వైస్ చైర్మన్ హనుమంతు, ఆర్డీఏ మెంబర్ రాజేష్, కోటకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫస్ట్ వీక్ లో అంటే రాబోయే 2-3 వారాల్లో సీఎం గారు వస్తున్నారు. ఈ వైద్య కళాశాల ప్రాంగణంలోనే చిన్న మినీ ప్రజాసభ పెట్టుకొని దాంట్లో మీకు ఆ గంట నుంచి చెప్తే కరెక్ట్ అక్కడి నుంచి చెప్తేనే సీఎం బాగుంటుంది. ఇన్ని ఇచ్చాను ఇక లాస్ట్ పనికేమన్నా నిద్రపోనట్లేదు, ఈ శివన్న ఊరికే ప్రాణం చేస్తున్నాడు, ఓకే నాకు కూడా సమర్థిస్తూ నేను కూడా చెప్పినాను కాబట్టి చేస్తున్నాను అనిపించే బాధ్యత నాకు. మండలం చేసుకుంటున్నాను తప్పకుండా. ఇక మీ రోడ్డు వైడనికి సహకరించాలి. 54 ఫీట్లు మీరు ఇచ్చా అన్నది 60 గ్రీన్లు ఇవన్నీ ఎట్టుకోవాలి. ఇంకో 3 ఫీట్లు కలుపుకుంటున్నాం. అన్న ఇక్కడ చూడండి అందరు అన్న కొద్దిగా వి ఆకారంలోకి వచ్చి ఓకే ఇప్పుడు ఓకే అన్న అందరు ఓకే. సిపిఐఎంఎల్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. అన్న ఇందాక మాట్లాడుతూ అన్నారు ఈ ధర్నా చేయడం వల్ల ఇబ్బంది అయిందని. ధర్నా చేయని అని చెప్పేసి మీరు 1 గంటకి వెళ్ళిపోతున్నాం, కావాలని ఇంకో 2 గంటలు లేట్ వచ్చినాం. ఇది నా మీద బరువు లేకపోతే నేను ఒకవేళ తప్పించుకోవాలని చూస్తే ఆలోచన కాదు. మీరు అన్నట్టు 13 నెలల్లో ఏ రోజు నన్ను పిలిస్తే ఈ ఉద్యమం కోసం నేను కొట్లాడి ఈ ఉద్యమాన్ని విడ్డ్రా చేయాలని చెప్పి నేను రాలేదు. మీకు గుర్తుందో లేదో పేపర్ క్లిప్పింగ్ చూడండి. ఆ రోజు నేను ఒక్కడే అబ్సెంట్ ఉన్నాను. ఎంపీ 2 మంత్రులు లోకల్ శాసనసభ్యుడు వచ్చినప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను వెల్కమ్ చేయాలి. మీరు వచ్చేది మాకు ద్రోహం చేయడానికి వస్తున్నట్టు మీతో సహకరించాను. అది అప్పుడులో గతంలో కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా పోయింది కంప్లైంట్. తర్వాత పోయి ఆయన ఇంటికి పిలిపిస్తే మాట్లాడి జిల్లా కావాల్సిందే అంటే కరెక్ట్గా పోరాటం చేసిందని